ఏది వీడియో ట్యాపింగ్ స్టార్ ఒకే రోజు 600 ఫోన్లు ట్యాప్ చేశాడంట. దొంగ నా కొడుకు. ఇది చదువుదాం. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు. సో మొన్న వచ్చింది వీని కలవడానికే వచ్చిండు, వీని ఇండియాకి ఏం కాదులే అని చెప్పడానికి వచ్చిండు అన్నట్టుగా మరి ఎవరో చెప్పారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ సుప్రీంకోర్టుకు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, రైట్. సో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. నిన్న సిట్ 9 గంటల పాటు ప్రశ్నించగా ఆయన సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. అంటే ఏంది, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే చెప్తే అది రికార్డ్ అవుతుంది, దాన్ని కోర్టులో ఎవిడెన్స్గా వాడవచ్చు అని, కాబట్టి చెప్పలేదు. దీంతో సిట్ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రభాకర్ను కస్టోడియల్ ఎంక్వైరీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్పెషల్గా వాళ్ళ ఎంక్వైరీ చేసే విధానం అది డిఫరెంట్ ఉంటుంది. దానికి కోర్టు పర్మిషన్ కావాలని అడిగినట్టు. అలాగే ఆగస్టు 5 వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినందున వాటిని రద్దు చేయాలని సిట్ కోరే అవకాశం ఉంది. అతని ఆగస్టు 5 వరకు అరెస్ట్ చేయొద్దని గతంలో తీర్పిచ్చిందంట. దాన్ని రద్దు చేయమని సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోరుతుంది. అది అప్డేటు. అది కాకుండా పలువురు ఇదేముంది, సో పలువురు సినిమా హీరోయిన్స్ కు సిట్ నోటీసులు. చదువుదాం ఏముంది. రకుల్ ప్రీత్ సింగ్, సమంత ఉన్నారు ఇక్కడ. ఏమంటున్నాడు, కేటీఆర్ ఉన్నాడు. ఏమంటున్నాడు, కేటీఆర్ కారణంగా ఇరకాటంలో పడ్డామన్న టెన్షన్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను స్పీడప్ చేసిన సిట్ అధికారులు టాలీవుడ్ స్టార్స్ నుంచి మరింత సమాచారాన్ని లాగే ప్రయత్నాల్లో సిట్. సో చదువుదాం. టాలీవుడ్ తీరాన్ని తాకబోతున్న కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ కల్వకుంట్ల కుటుంబంతో రాసుకొని పూసుకొని తిరిగిన నటీనటుల్లో భయం మొదలు. ఏ తీగ లాగితే ఎవరెవరి డొంకలు కదులుతాయోనని ఆందోళన చెందుతున్న ఫిలిం నగర్. సో ఏమంటారు, ఫోన్ ట్యాంపరింగ్ తుఫాన్ టాలీవుడ్ తీరాన్ని తాకింది. ఇది సృష్టించే అలజడితో ఎన్ని జీవితాలు ఆగమవుతాయోనన్న టెన్షన్ పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. ఏ తీగ ఏమున్నది, మీరేమన్నా పతివ్రతలా మీరు అంటే నేను అనేది ఓకే, వాళ్ళు బతుకుదేరు, వాళ్ళు ఏం చేసుకుంటారు, కానీ వీడు ఇష్టం లేని వాళ్ళని కూడా బలవంతంగా ఈ ఏమంటారు వాళ్ళ బయట పెడతా అని చెప్పి అట్లా. సో ఏ తీగ లాగితే ఎవరెవరి డొంకలు కదులుతాయని ఆందోళన చెందుతున్నారు. కల్వకుంట్ల కుటుంబంతో రాసుకొని పూసుకొని తిరిగిన నటుల్లో భయం మొదలైంది. తాజాగా సిట్ నోటీసులతో పలువురు సినీ హీరోయిన్లలో వణుకు స్టార్ట్ అయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. కేటీఆర్ వేధింపుల కారణంగా తాము గోతిలో పడ్డామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటా అని భయపడుతున్నారట. ఫోన్లు ట్యాప్ చేసి హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిన కేటీఆర్ వారిని బ్లాక్మెయిల్ చేసి తన అవసరాలకు వాడుకున్నాడన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వాడు హీరోయిన్లనే కాదు, నా అంచనా ప్రకారం వాడు కనిపించిన ప్రతి స్త్రీని, అది అందంగా ఉందా లేదా, అవసరమా లేదా, సంబంధం లేకుండా వాడుకొని ఉన్నాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటికే సిట్ అధికారులు ఫోన్ ట్యాంపరింగ్ విచారణను వేగవంతం చేసిన నేపథ్యంలో టాలీవుడ్ సంబంధాలపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు కేటీఆర్తో టచ్లో ఉండేవారు, ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరు హోటల్స్కు వచ్చేవారు తదితర అంశాలన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. విచారణలో టాలీవుడ్ స్టార్స్ వాంగ్మూలం కీలకం కానుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం మొత్తం టాలీవుడ్ను ఇరకాటంలో పెట్టేదిగా ఉందన్న సమాచారం. సో అది మిత్రులారా, సో మీ కామెంట్ చదువుదాం, దేని విల్. సో మొత్తం మీద అయితే వీళ్ళు దొంగలు అనేది ఆ యొక్క ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది దందా చేయడానికి వాడిర్రు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంది. ఒక రాజకీయ కక్షలే కాదు, దే యూజ్డ్ ఇట్ ఫర్ ద బిజినెస్, లూటీ. సో అప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళగొడతాము అని చెప్పి అట్లా వసూలు చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏందో మీరు ఆలోచించండి, అంతే, సింపుల్. ఓకే, అప్పుడు గడీల మెంటాలిటీ కానీ ఆ గడీల మెంటాలిటీ పోలేదు ఇంకా అని అర్థం. ఓకే, చూద్దాం
కామెంట్స్ ఏమంటున్నాడు మన మల్లారెడ్డి బొమ్మిరెడ్డి, ఇందులో ఒక్కటి నిరూపించినా నువ్వు మొగాడివే బ్రో, నువ్వు మొగాడివి, నేను మొగాడినా కాదా అని అది ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది అసందర్భ ప్రేలాపన. ఓకే, ఇది నువ్వు అనాల్సింది ఏంటంటే ఇవి నిరూపించు బ్రదర్, అది కరెక్ట్ అనాలి. దానికి ఇంకోటి ఏదో పెట్టినావు కదా, అది తప్పదు. ఓకే, నా పిల్లలు చెప్తారు నేను మొగన్న కాదని. ఓకే, సింపుల్. అసందర్భ ప్రేలాపన. ఎవరు? మల్లారెడ్డి బొమ్మిరెడ్డి. ఈ బ్రదర్ ఏంటంటే బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? కొంతమంది, నేను గతంలో కూడా చెప్పిన, కొంతమంది ఒక వాళ్ళకి కేసీఆర్ ఏమైనా పదవి ఇచ్చిండా, లేకపోతే చిల్లర ఇచ్చిండా, ఏదో సమ్ బెనిఫిట్ కేసీఆర్ ద్వారా చిల్లరనే అనుకుంటున్నాను. సో పొందిన వాళ్ళు కొంతమంది ఇంకా బీఆర్ఎస్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు అంతే. కానీ ప్రజల గురించి ఆలోచించాలి కదా. బిగ్గర్ కమ్యూనిటీకి ఏం జరిగింది, ఏం జరగలే, అభివృద్ధి, ఈ దోసుకోవడం తప్ప రైటా? వాడు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి ఇస్తాడు, వాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా. వాడు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి వానికి భజన చేసేటోళ్ళకి ఇస్తాడు కొంచెం. అంటే నీ ఒక్కని కోసం చూసుకొని మొత్తం జాతికి ద్రోహం చేద్దామా? ఆలోచించుకో బ్రదర్, బొమ్మిరెడ్డి బ్రదర్. మరి సిట్ అనేది ఎందుకున్నది? నిరూపించడానికి. దొంగ ఎవడన్నా, అది మోడీ కానీ వీడు కానీ ఎవడైనా సరే, దొంగ దొరికేటట్టుగా అందరికి తెలిసినట్టు చేస్తాడు. అది తెలిస్తే వాడు దొంగతనం చేయడు కదా. అట్లా చెప్పి దొంగతనం చేయడు కదా. దొంగ దొరకకుండా, ఏ ఆధారం దొరకకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. అయినా సరే మనం ఆ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే కదా ఈ అధికారులు వాళ్ళకి అందరికి ఇంటర్వ్యూలు చేసి నోటీసులు ఇచ్చి తప్పకుండా ప్రజల ముందు, ఏ ఆధారం దొరికినా కోర్టు ముందు, ప్రజల ముందు తప్పకుండా పెట్టడం జరుగుతుంది. తప్పించుకోలేవు. ఎల్లకాలం మోసం చేస్తా, ఎల్లకాలం తప్పించుకుంటాడు అనుకుంటే వానంతా మూర్ఖుడు లేడు. వెనక ముందు వాస్తవాలు బయటకు వస్తాయి. సింపుల్. వెనక ఇంత టెక్నాలజీ లేదు, ఆధారాలు లేవు, అయినా దోషులకు శిక్షలు పడ్డాయి. అప్పుడు ఏం చేసిర్రు? ఆ టెస్టిమనీ అంటే వాళ్ళు చెప్పిన సాక్షులని చెప్పిన దాన్ని బట్టి కోర్టు పరిగణలోకి తీసుకుంది. నువ్వు కనపడకుండా, ఆధారాలు లేకుండా చేసి చంపినంత మాత్రాన, లేక దోసుకున్నంత మాత్రాన నీకు తప్పించుకుంటా అని అనుకుంటే భ్రమాది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, రికార్డ్ చేయగలుగుతున్నాం, సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, ఇంకోటి ఉంది. కాబట్టి దెర్ ఆర్ మోర్ గుడ్ ఛాన్సెస్ దట్ వీ కెన్ ఫైండ్ ద ఎవిడెన్స్. దట్ డస్ నాట్ మీన్ ఎవిడెన్స్ లేకుండా నేను ఈ లుచ్చ పనులు చేసిన కాబట్టి నేను తప్పించుకోవచ్చు అని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు. కోర్టు యొక్క ఏది టెస్టిమనీ అంటే సాక్షులు చెప్పిన ఆధారాన్ని పరిగణలోకి తీసుకొని కూడా వాళ్ళు పనిష్మెంట్ చేసే హక్కు మన భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి యూ కెన్ నాట్ ఎస్కేప్. వాళ్ళ యొక్క బాధితులు చెప్పిన వర్షన్ కూడా విని జడ్జి తీర్పిస్తారు. నువ్వు ఆధారాలు తారుమారు చేసినంత మాత్రాన నువ్వు తప్పించుకోవచ్చు అని ఏ క్రిమినల్ అనుకోకూడదు. సింపుల్. ఏ దొంగ దొరికేటట్టు చేయడు. చంపేటోడు అందరి ముందట ఆవేశం తట్టుకోలేక కొంతమంది చేయొచ్చు, కానీ 99% వాడు దొరకకుండా చేసే న్యాచురల్గా చచ్చిపోయేటట్టు చేస్తాడు. కానీ దొరుకుతున్నారు కదా. ఇప్పుడు ఒక ఆమె భర్త కానిస్టేబుల్ ఇది ప్రేమగా వడ్డించి అన్ని చేసి భర్తకు తాగిపించి పండుకున్నాక దిండు పెట్టి చంపేస్తే అక్కడ ఇంకో తోటి పోలీసు కొలీగ్ ఆమె గుర్తుపట్టింది, సంథింగ్ తేడా ఉంది ఈ దీంట్లో ఆ యొక్క రిపోర్ట్లో అని గమనించింది. ఆ యొక్క న్యాచురల్ చచ్చిపోతే వచ్చే ఆ యొక్క రిపోర్ట్ వేరే ఉంటుంది, ఆ యొక్క అది. సో ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఇది వేరే డిఫరెంట్ ఉంది. అట్లా అంటే చంపినట్టు అనుమానం వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆమెను తీసుకుపోయి పోలీస్ తరహాలు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం ఒప్పుకున్నది. సో కాబట్టి నేను దొంగ దొరకకుండా చేస్తా అని అనుకుంటే అది భ్రమ. ఆమె చంపేటప్పుడు ఎవడన్నా చూసిండా, ఏమన్నా వీడియో ఉందా? మరి ఎట్లా గుర్తుపట్టిర్రు? దొరుకుతాడు. ఎక్కడో వచ్చాడో వాడిని తెలియకుండా దొంగ ఎక్కడో చోట చిన్న క్లూ తెలియకుండా తప్పు చేస్తాడు, దొరికిపోతాడు.